శ్రీ నూకాంబికాయ నమః. మన అమ్మవారి పండగను రాష్ట్ర పండగగా ప్రకటించిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున మా అనకాపల్లి ప్రజల తరపున మా తరపున వారికి నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మాజీ మంత్రివర్యులు మన అనకాపల్లి శాసనసభ్యులు గురువర్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలోని ఈ పండగని అమ్మవారి పండగ అంటే ఒక్కరోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది జాతరలో. అలా కాకుండా పండగనే జాతరగా మార్చి నెల రోజులు కార్యక్రమాన్ని ఆయన భుజస్కంధాల మీద వేసుకొని రామ్కీ గారి పర్యవేక్షణలోని ఇంత ఘనంగా జరుగుతున్నాయంటే తల్లి ఆశీస్సులతోని అందరినీ వేరు వేరు ప్రాంతాల నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కళాకారుల్ని ఇక్కడికి రప్పించి అందరికీ కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ప్రత్యేకగాంచిన నృత్య ప్రదర్శనలన్నీ కూడా ఇక్కడ జరిపిస్తున్నారు. వారందరూ కూడా ఎంతో ఆనందపడుతున్నారు. గత సంవత్సరం 31 రోజు కూడా ఎంతో ఘనంగా కార్యక్రమాలు జరిగాయి. ఈసారి కూడా ఎంతో మొన్న 29వ తారీఖుని గౌరవనీయులు డాక్టర్ భగవద్గీత ప్రవచకులు గంగాధర శాస్త్రి గారు ఇక్కడ విచ్చేసి ఉన్నారు. అలాగే నిన్న 1వ తారీఖుని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారి ప్రవచనాలు కూడా జరిగాయండి. అలాగే 4వ తారీఖుని ఐపల ఆది గారు వస్తున్నారు. 5వ తారీఖుని సినీ గాయకులు ఎంతోమందిని ఇక్కడికి పరిచయం చేస్తూ 5వ తారీఖుని ఒక ప్రోగ్రాం పెట్టారు, 12వ తారీఖుని ఒక ప్రోగ్రాం పెట్టారు, 17వ తారీఖుని ఒక ప్రోగ్రాం పెట్టారు. ఇలాగా సినీ గాయకులతో సినీ గాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి విచ్చేసి కార్యక్రమాన్ని అమ్మవారి జాతరని ఉర్రూతలిస్తూ అనకాపల్లి ప్రజలకి ఎంతో కళల పట్ల తర్వాత ఇది చెప్తాను నేను. మన శాసనసభ్యులు కూడా కళల పట్ల అందరికీ కూడా తెలియాలని ఇతరులందరినీ కూడా ఇతర తెలుగు రాష్ట్రాల నుంచి కూడా రప్పించి ఇక్కడ వేదిక మీద అందరినీ కూడా పరిచయం చేసి వాళ్ళందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షం కలగాలని ఆయన ఉద్దేశం. అందరినీ కూడా చిన్నపిల్లలు పెద్దలు కూడా కోలాటాలు అయితే అవ్వచ్చు, నృత్య ప్రదర్శనలు అయితే అవ్వచ్చు, సంగీతం అవ్వచ్చు, అన్నీ కూడా చేస్తున్నారండి. అలాగే మళ్ళీ 5వ తారీఖుని 500 మంది చేత భగవద్గీత పారాయణం ఇక్కడ ఏర్పాటు చేశారు. అది 4వ తారీఖునేమో ఐపల ఆది గారు, 5వ తారీఖుని మల్లికార్జున గారు, గోపికా పూర్ణిమ గారిచే స్వరాభిషేకం అనే కార్యక్రమం పెట్టారండి. అలాగే 12వ తారీఖుని ప్రముఖ సినీ గాయకులు శ్రీకృష్ణ గారు, గీతామాధురి గారిది స్వరాభిషేకం కూడా ఇదే వేదిక మీద జరుగుతుంది. అలాగే 17వ తారీఖుని ప్రముఖ సినీ గాయకులు ధనంజయ్ గారు, లిప్సికా గారిచే సినీ స్వరాభిషేకం ఇక్కడ జరుగుతుందండి. వీళ్ళందరూ కూడా వీక్షించవలసిందిగా కోరుచున్నాం. సారథి చెప్పింది ఈ నెల రోజులు కూడా జాతర ఎంతో అమోఘంగా ఆయన సొంత నిధులతోని ఆయన పర్యవేక్షణలోని ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కళల పట్ల మక్కువతోని ఇంత చేయించడం అన్నది కళాకారులు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడుతున్నారు. దీంట్లోని మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు అది సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మవారి జాతర రూపం అంటే ఈ సినీ డ్యాన్సులు అన్నీ ఉంటాయి. అలా కాకుండా భక్తిభావంతో అమ్మవారిది భక్తి పాటలతోని ఇంకా అలరింపజేస్తూ నృత్యాలతోని అన్ని జానపద గేయాలు అన్నీ కూడా అమ్మవారికి సంబంధించినవే ఇక్కడ జరిపించడం అన్నది చాలా అనకాపల్లి ప్రజలు కూడా చాలా హర్షిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో జరిపించాలని మనసారా కోరుకుంటూ ఓం శ్రీ నూకాంబికాయ నమః. Sorry, it's DJ.